హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏప్రిల్ 26వ తేదీ నుండి మళ్ళీ భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో భారీగా ఎండలు ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2-3 రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని, అటు ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు ఒరిస్సా నుండి కోస్తాంధ్ర మీదుగా రాయలసీమ వరకు ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతుందని, దాని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 26వ తేదీ నుండి అంటే రేపటి నుండి మళ్ళీ భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు అక్కడక్కడ ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని, అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం మధ్యాహ్నం దాకా ఎండల తీవ్రత భారీగా కొనసాగుతూనే సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి ఈ వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే రాగల 2 రోజులు ఉష్ణోగ్రతలు కూడా 45 డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదే అవకాశాలు ఉన్నాయని, అటు ఎండల పట్ల కూడా అటు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఒకవైపు ఎండల తీవ్రత కొనసాగుతూనే మరోవైపు భారీ ఉరుములు మెరుపులతో కూడిన అకాల వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, మన్యం, అల్లూరి, విజయనగరం, అరకు, అనకాపల్లి ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల ఏప్రిల్ 26వ తేదీ నుండి భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్యాంధ్ర జిల్లాలైన కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఈ ప్రాంతాల్లో కూడా భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని, అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో ఎండల తీవ్రత భారీగా కొనసాగుతుందని, రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం, సత్యసాయి జిల్లాలో రేపు అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు మాత్రమే రాయలసీమ జిల్లాలో ఉండే అవకాశాలు ఉన్నాయని, ఎండల తీవ్రత మాత్రం 45 డిగ్రీల పైగా ఉండే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం ఈ జిల్లాలో కూడా అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయని, అటు ఎండలు మాత్రం 45 డిగ్రీల దాకా ఉండే అవకాశం ఉందని, అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణ జిల్లాలో రేపటి నుండి మళ్ళీ భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని, అవి ఖమ్మం, నల్గొండ, వరంగల్, మునుగు, కరీంనగర్, సిద్దిపేట, హైదరాబాదులో కూడా రేపు చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని, అటు ఉదయం మధ్యాహ్నం దాకా ఉక్కపోత ఎండల తీవ్రత ఉండే అవకాశం ఉందని, సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి ఈ అకాల వర్షాలు ముంచెత్తే అవకాశం ఉందని, అటు వరి, మొక్కజొన్న, మామిడి రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదుగా, ఏపీలో కూడా మినిమం రాత్రిపూట 21 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదుగా, ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ నమోదైందని, రాబోయే 2-3 రోజుల్లో ఎండల తీవ్రత 45 డిగ్రీల దాకా పెరిగే అవకాశం ఉందని, అటు ఉక్కపోత ఎండలు భారీ స్థాయిలో ఉండే అవకాశం ఉంది కారణంగా అటు ప్రజలు రైతులు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే మళ్ళీ ఏప్రిల్ 26వ తేదీ నుండి
తెలుగు రాష్ట్రాల్లో భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. థ్యాంక్స్, ధన్యవాదాలు వాచింగ్.